హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోక్యాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు మిడాస్ ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే ఆల్రెడీ నేను లాస్ట్ టైం అయితే ఒక వీడియో చేశాను, లైక్ టెలిగ్రామ్ బాట్ని ఎట్లా యూస్ చేయాలి ఏంటి అని. సో వీళ్ళైతే టెస్ట్ నెట్ పర్పస్ కింద వీళ్ళు టెలిగ్రామ్ బాట్ అయితే రిలీజ్ చేశారు. లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు అందరూ ఆల్రెడీ చేస్తుంటారు. డైలీ చెకిన్స్ కూడా చేయండి, చేయడం వల్ల మీకు రివార్డ్ అయితే రావచ్చు. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మన దగ్గర ఉన్న ఫండ్స్ని లాక్ చేసి మనం ఇంకా మంచిగా ఈ డ్రాప్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఆ ప్రాసెస్ అయితే చెప్తాను. అండ్ ఇక్కడ మీరు రియల్ అమౌంట్ అయితే మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. మీకు ఫ్రీ ప్రాసెస్ అయితే కాదు. మీ దగ్గర ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ని అయితే మీరు లాక్ చేయాల్సి వస్తుంది ఈ వెబ్సైట్లో. అండ్ ఈ వెబ్సైట్లో లాక్ చేసినందుకు ఇక్కడ వీళ్ళైతే 4.4% ఇట్లా మీకు డిఫరెంట్ టోకెన్స్కి డిఫరెంట్ ఏపీవై అయితే ఉంది, లైక్ ఇంట్రెస్ట్ అనమాట, వడ్డీ ఇస్తారు మీకు. అది మంత్లీ కాదు, ఇది 8.4% కానీ 4.04% కానీ ఇవన్నీ మంత్లీ కాదు, ఇయర్లీ మీకు 4.04% అనేది వస్తుంది బేస్డ్ ఆన్ టోకెన్స్. ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఎవరైతే మీకు ఫండ్స్ అనేది లేకపోతే మీరు ఏం ప్రాబ్లం లైక్ వరి అవ్వాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు టెలిగ్రామ్ బాట్ అనేది చేయండి, తక్కువ రివార్డ్స్ వస్తాయి. లైక్ నార్మల్గా స్టేక్ చేసిన వాళ్ళతో పోల్చుకుంటే, ఇప్పుడు మనం రియల్ మనీ స్పెండ్ చేసి ఇక్కడ మనం స్టేక్ చేసిన వాళ్ళతో పోల్చుకుంటే నార్మల్ టెస్ట్నెట్ యూజర్స్కి ఏంటంటే తక్కువ రివార్డ్స్ అనేది వస్తుంది. ఏ ప్రోటోకాల్ అయినా ఏం చేస్తుంది అంటే ఇట్లా స్టేకింగ్ అనేది పెట్టినప్పుడు మ్యాక్సిమం స్టేక్ చేసిన వాళ్ళకి ఎక్కువ రివార్డ్స్ అనేది ఇచ్చేసి నార్మల్గా ఫ్రీ టెస్ట్నెట్ చేసిన వాళ్ళకి తక్కువ రివార్డ్స్ అనేది వస్తుంది. ఒకవేళ మా దగ్గర మనీ లేవు బ్రో, మేము స్టేక్ చేయలేమనుకుంటే మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయండి. నేను కూడా ఎవరిని ఫోర్స్ చేయట్లేదు ఇక్కడ మీకు మనీ ఇన్వెస్ట్ చేయండి అది ఇది అని చెప్పేసి, ఎందుకంటే నేనేం ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా కాదు మీకు ఫైనాన్షియల్ అడ్వైజ్ అని ఇవ్వడానికి. సో మీ రిస్క్ అనేది మీరు మైండ్లో పెట్టేసుకొని మీరైతే ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరైతే స్టేక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. నేను చెప్పినట్టు ప్లస్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ప్రాజెక్ట్లో 56.2 మిలియన్ అనేది వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ ప్రాజెక్ట్లో అనేది స్టేక్ చేశారు. మనలాంటి యూజర్స్, చాలా మంది యూజర్స్, ఎంతమంది అంటే 18,270 మెంబర్స్ అయితే స్టేక్ చేశారు. ఇక్కడ మీకు ప్లస్ ఏంటంటే ఇట్లా చెప్పా కదా స్టార్టింగ్లో చెప్పినట్టు మీకు ఏ డ్రాప్ అనేది వస్తుంది, లైక్ ఎక్కువ వస్తుంది. అది ఎంత వస్తుంది బ్రో అంటే బేస్డ్ ఆన్ అమౌంట్, మీరు ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తారో అంత అమౌంట్ ప్లస్ అంటే దాని మీద ఆ ఫ్యాక్టర్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అండ్ టోటల్ యూజర్స్ మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది. సో ఇట్లాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద అన్నిటి మీద బేస్ అయ్యి వాళ్ళు లాస్ట్లో ఏ డ్రాప్ ఎలికేషన్ బట్టి లైక్ 5% ఇస్తే తక్కువ రావచ్చు, అండ్ 10% ఎలికేషన్ కనుక ఇస్తే ఎక్కువ రావచ్చు. అట్లా మీకు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద మీకు వచ్చే ఏ డ్రాప్ అనేది బేస్ అయి ఉంటుంది. ఎట్లా అంటే మీరు ఎక్కువ అమౌంట్ కనుక పెడితే మీకు ఎక్కువ ఏ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంత మాత్రాన ఎక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ ఏ డ్రాప్ వస్తుంది అని చెప్పేసి మీరైతే ఎక్కువ అమౌంట్ అయితే పెట్టద్దు. ఇక్కడ ఎందుకంటే రిస్కులు కూడా ఉన్నాయి. నేను ఇప్పటి వరకు చెప్పింది ప్లస్లు మాత్రమే, ఇది వడ్డీ అండ్ ఇది లైక్ ఇంట్రెస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ఏ డ్రాప్ అనేది. ఇంకోటి మైనస్ ఏంటంటే మైనస్లు రెండు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి మిడాస్ డాట్ యాప్ ఇట్లాంటి ప్రోటోకాల్స్లో ఏమవుతుందంటే స్టేకింగ్ ప్రోటోకాల్స్లో నార్మల్గా హ్యాక్ అవుతుంటాయి. అప్పుడప్పుడు హ్యాక్ అయినప్పుడు ఒకవేళ పొరపాటున కనుక మన అదృష్టం బాగోలేక ఈ ప్రోటోకాల్ కనుక హ్యాక్ అయింది అనుకోండి, మనం పెట్టిన ఫండ్స్ అన్నీ పోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇక్కడ మనకి మనం యూఎస్డిటీ టోకెన్స్ కానీ యూఎస్డిసి టోకెన్స్ కానీ వీళ్ళకి స్టేక్ చేస్తే వీళ్ళు ఎంహెచ్ టోకెన్స్ అనేది ఇస్తున్నారు. ఈ ఎంహెచ్ టోకెన్స్ కూడా మీకు స్టేబుల్ కాయిన్స్ లాగానే, మీకు యూఎస్డిసి లాగానే, కాకపోతే ఇది మిడాస్ యాప్ సంబంధించిన వాళ్ళది. ఈ ఎంహెచ్ టోకెన్స్ అనేది వీళ్ళ ఓన్ టోకెన్స్. ఈ టోకెన్స్ ఒక్కొక్కసారి ఇవి డీపెగ్ అవుతుంటాయి. డీపెగ్ అంటే ఇప్పుడు మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు నార్మల్గా యూఎస్డిటీ వచ్చేసి $1 అంటారు కదా, డీపెగ్ అవ్వడం అంటే ఏంటంటే ఈ $1 కాస్త $0.5, $0.1 అట్లా పడిపోతూ ఉంటుంది. పడిపోయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మన దగ్గర $100 ఉన్నాయి. ఆ $100 వాల్యూ లాస్ట్కి ఎంత అయింది, ఒకవేళ $0.5 అయింది అనుకో పర్ యూఎస్డిటీ, అప్పుడు మన దగ్గర ఉన్న $100 వాల్యూ కాస్త $50 అయిపోయింది. అట్లా డీపెక్ అయింది. అట్లా డీపెక్ అయినా కానీ మీకు ప్రాబ్లమే. ఇట్లా ఈ రెండు రిస్క్లు అయితే ఉన్నాయి. ప్రోటోకాల్ హ్యాక్ అయినా మీ మనీ అనేది లాస్ట్ అవుతారు. అండ్ ఇంకొకవేళ ఈ కాయిన్స్ అనేది లైక్ ఈ స్టేబుల్ కాయిన్స్ అనేది డీపెక్ అయినా మీరు మనీ అనేది లాస్ అవుతారు. ఇట్లా ఈ రెండు మైనస్లు అయితే ఉన్నాయి. అండ్ ఒకవేళ ఇవన్నీ అవ్వకుండా మీకు ఒకవేళ ప్రోటోకాల్ హ్యాక్ అవ్వకుండా డీపెక్ అవ్వకుండా ఉంటే మీకు ఆ టైంకి అయితే మీకైతే ఏ డ్రాప్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు చెప్పాలనుకుంటే ఏంటంటే ఇవన్నీ ఇంత రిస్క్లో ఉన్నప్పుడు మాకు ఎందుకు బ్రో చెప్పేది అనుకోవచ్చు. నేను ఇప్పటి వరకు more than 50 ప్రాజెక్ట్స్లో అయితే స్టేకింగ్ చేశాను. నేను ఇప్పటి వరకు పర్సనల్గా అయితే ₹1 కూడా పోగొట్టుకోలేదు. ఇట్లాంటి హ్యాకింగ్స్లో కానీ ఇట్లాంటి వీటిల్లో లైక్ స్టేక్ చేసినప్పుడు ₹1 కూడా నాకైతే ఏ ప్రోటోకాల్ హ్యాక్ అవ్వలేదు, ఏ ప్రోటోకాల్లో నేనైతే లాస్ అవ్వలేదు. సో అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. లైక్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియాలో తీసుకోండి, రోజుకి థౌజండ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి, రోడ్ యాక్సిడెంట్స్. అంత మాత్రాన్ని మనం అయితే రోడ్డు మీదకి వెళ్ళకుండా అయితే ఏం లేము కదా. సో ఇక్కడ ఏంటంటే
ఎవరి రిస్క్ అనేది వాళ్ళకు ఉంటుంది, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలన్నమాట. ఇప్పుడు ఫండ్స్ కూడా మీ దగ్గర ఉన్నవన్నీ పెట్టమని నేనైతే చెప్పట్లేదు. మీ రిస్క్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉందో మీరైతే ఆలోచించుకొని మీరైతే పెట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ లోన్స్ లేదంటే మీరు ఒకవేళ జాబ్ చేసే వాళ్ళు అయ్యి శాలరీడ్ పర్సన్ అయ్యి ఉన్నారనుకోండి, మీ శాలరీలు తీసుకోవచ్చు, లేదంటే మీ అమ్మమ్మ పెన్షన్ ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి మీరు అయితే డబ్బులు పెట్టద్దు. మీకు ఆల్రెడీ క్రిప్టోలో వచ్చి ఉంటేనే అందులో లైక్ మీ క్రిప్టోలో ఒక $100 వచ్చినాయి అనుకోండి, $100లో ఒక $10 to $20 అయితే ఇట్లాంటి ప్రోటోకాల్స్లో మీరు స్టేక్ చేసుకోండి. ఇది ఒక్కటేనే కాదు, మన ఛానల్లో చెప్పేవే కాదు, వేరే ఛానల్స్లో ఎవరన్నా మంచి ప్రాజెక్టులు చెప్పినప్పుడు వాటిలో స్టేక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్టులన్నీ టెస్ట్నెట్ యూజర్స్ కంటే ఇట్లా రియల్ అమౌంట్ స్పెండ్ చేసిన యూజర్స్కే కొంచెము ఎక్కువ ప్రియారిటీ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఫ్రీ ప్రాజెక్ట్స్ అయ్యేసరికి అందరూ ప్రతి ఒక్కళ్ళు 10 అకౌంట్లు 20 అకౌంట్లతో ట్రై చేయాలని చేస్తున్నారు. సో వాళ్ళందరినీ డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఈ స్టేకింగ్ ప్రాసెస్ అనేది ఒక ఏంటంటే ఆపర్చునిటీ. సో ఇక్కడ మీకు ఏంటంటే యూజర్స్ కూడా చూపిస్తాను నార్మల్గా ఎంతమంది ఉన్నారు ఏంటి అని. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిల్డ్లో మనం ఆల్రెడీ కొన్ని రూల్స్ అయితే క్లెయిమ్ చేసాము. ఇక్కడ తర్వాత వచ్చేసి హెర్క్యులస్ రోల్ అని ఉంది కదా, హెర్క్యులస్ రోల్ వచ్చేసి 16,000 మెంబర్స్ లైక్ 15,548 మెంబర్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే 10 MBACs ఉంటే చాలు మన దగ్గర. అంటే 10 MBACs ఎట్లా వస్తుంది అంటే మీరు ఒక $12 కనుక ఇక్కడ మీకు స్టేక్ చేస్తే మీకు 10 MBACs అనేది వస్తుంది. ఇట్లా మీకు ఒకవేళ 10 MBACs కంటే మీరు కనుక ఎక్కువ కనుక మీ వాలెట్లో హోల్డ్ చేస్తుంటే మీకు హెర్క్యులస్ రోల్ అనేది వస్తుంది. తర్వాత మీకు కూడా 100 MBACs అంటే మీకు 100 MBACs కనుక మీరు మీ వాలెట్లో కనుక హోల్డ్ చేస్తే మీకు అయితే స్పార్టన్ రోల్ అయితే వస్తుంది. MBACs అనే కాదు, 100 MTBలు కానీ MH కానీ ఇట్లా ఏవైనా కానీ 100 అయితే మీరు హోల్డ్ చేస్తే ఈ రోల్స్ అనేది లైక్ ఇక మీరు చూసుకోవచ్చు. తర్వాత 1000 కేటగిరీ ఉంది, 10,000 MBACs అంటే $10,000 అబవ్ అయితే మనం వీళ్ళకి స్టేక్ చేయాలి. సో ఇట్లా ఉంది. మీ రిస్క్ అనేది మీరు మైండ్లో పెట్టుకొని మీరు $10 పెట్టుకుంటారా లేదంటే ఎంత పెట్టుకుంటారా అది మీ ఇష్టము. నేనైతే ఎవరికైతే రికమెండ్ చేయట్లేదు. నేను నార్మల్గా నేను ఏదైతే ప్రాసెస్ చేస్తున్నానో ఆ ప్రాసెస్ అనేది డెమో చూపిస్తున్నాను, ఇట్లా చేయొచ్చు అని చెప్పేసి. మీకు ఇష్టం ఉంటే మీరు స్టేక్ చేసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయొచ్చు. అండ్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇందులో రిస్కులు కూడా ఉంటాయి. రిస్కులు కూడా అన్నీ మైండ్లో పెట్టుకొని మాత్రమే చేయండి. మాకు ఫండ్స్ పోయినా పర్లేదు అనుకుంటేనే చేయండి. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మీరు ఎవరైతే స్టేక్ చేయాలని అనుకుంటున్నారో మీరైతే ఫస్ట్ అయితే మీ వాలెట్లోకి మీ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, బినాన్స్ కానీ లేదంటే బైబిట్ కానీ లేదంటే మెక్సీ కానీ లేదంటే బిట్గెట్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్స్చేంజ్లు అన్నీ ఉన్నాయి కదా, ఎక్స్చేంజ్లోకి వెళ్ళేసి మీరు ఎంతైతే అమౌంట్ అయితే ఇందులో డిపాజిట్ చేయాలి స్టేక్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ని అయితే మీరు విత్డ్రా చేసుకోండి, మీ వాలెట్కి విత్డ్రా చేసుకోండి. ఏ నెట్వర్క్లోకి రావాలి అంటే USDT లైక్ USDT టోకెన్స్ ఆర్బిట్రమ్ నెట్వర్క్లోకి రావాలి. అండ్ ఆర్బిట్రమ్లో కూడా కొంచెం ఈథీరియం ఫీజ్ అనేది ఉండేటట్టు పెట్టుకోండి. లైక్ $0.01 కానీ $0.1 కానీ $0.2 కానీ ఉండేటట్టు చూసుకోండి. ఒక $10 $20 వాల్యూ చేసి ఈథీరియం. తర్వాత ఇక్కడ మీరు జంపర్ ఎక్స్చేంజ్లోకి అయితే వచ్చేసాక ఇక్కడ మీకు ఆర్బిట్రమ్ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రమ్ అడ్రస్లో. తర్వాత ఇక్కడ మీకు USDT కనిపిస్తుంది కదా, నేను 120 టోకెన్స్ అయితే లోడ్ చేశాను వాలెట్లో. అండ్ ఈథీరియం చూసుకుంటే ఈథీరియం కూడా కొంచెం ఉంటే చాలు, మీకు ఒక $10 to $20 వాల్యూ చేసి ఈథీరియం ఉంటే చాలు. ఆర్బిట్రమ్ నెట్వర్క్లోనే ఉండాలి సేమ్. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు 2 అడ్రస్లో బేస్ నెట్వర్క్ అయితే పెట్టుకోండి. బేస్ నెట్వర్క్ అయితే పెట్టేసుకొని ఇక్కడ మీకు బేస్ నెట్వర్క్లో USDBC అని ఉంటుంది, బేస్ కాయిన్ అని. అది కాదు మీకు కావాల్సింది USDC అని ఉంటుంది. ఇక్కడ నేను సెకండ్ చూపిస్తున్నాను చూసారా, USDC అని, అదైతే మీరు క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఇట్లా క్లిక్ చేయగానే మీరు వాలెట్ కనెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఎంత అమౌంట్ ఉందో చూపిస్తుంది మీ వాలెట్లో. నేను ఇక్కడ $120 అనేది ఇన్వెస్ట్ చేస్తున్నా కాబట్టి 120.1 అనేది పెట్టేసాక ఇక్కడ మీకు డిఫరెంట్ రూట్స్ చూపిస్తుంది పక్కన. ఒకవేళ మీరు మొబైల్ యూజర్స్ కిందనే చూపిస్తుంది. అక్కడ మీరు స్టార్ గేట్ ఉంటే స్టార్ గేట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు స్లిప్పేజ్ కూడా చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను $120 అనేది ఇక్కడ నేను అనేది స్వాప్ చేస్తుంటే $120.1 అనేది స్వాప్ చేస్తుంటే ఇక్కడ స్టార్ గేట్లో చూసుకోవచ్చు మనకు $120 వచ్చేస్తుంది. పైన చూసుకున్నా కానీ $120 వస్తున్నాయి అన్ని ప్రోటోకాల్స్లో. సో ఇక్కడ మనకి స్టార్ గేట్ యూజ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే స్టార్ గేట్ కూడా టోకెన్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. స్టార్ గేట్కి కూడా స్టార్ గేట్కి టోకెన్ ఉంది. అండ్ లేయర్ 0 వీళ్ళు ఏదైతే టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నారో లేయర్ 0 టెక్నాలజీ, ఆ లేయర్ 0 టెక్నాలజీ అనేది ఆల్రెడీ ఎయిర్ అయితే అయిపోయింది. అండ్ వీళ్ళు సెకండ్ ఎయిర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ CEO కూడా కన్ఫర్మ్ చేశాడు. మేబీ ఏంటంటే స్టార్ గేట్ యూజ్ చేయడం వల్ల ఆ లేయర్ 0 ఎయిర్ డ్రాప్కి అయితే మీరైతే క్వాలిఫై అయితే అవ్వచ్చు. నేనైతే ఇదే చేస్తాను, ప్రతిసారి చేసేటప్పుడు నేను స్టార్ గేట్ యూజ్ చేస్తాను. సో మీరు కూడా ఒకవేళ స్లిప్పేజ్ కరెక్ట్గా ఉండి ఒకవేళ మీరు $12 నుంచి స్వాప్ చేస్తుంటే మీకు $12 కనుక వస్తుంటే మీరు యూజ్ చేయండి. లైక్ $1.1 అటు ఇటు కనుక్కుంటే మీరు స్టార్ గేట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే పైన ఏదో ఒకటి మంచి రూట్ ఉంటుంది అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు స్టార్ట్ బ్రిడ్జింగ్ అనేది వస్తుంది. స్టార్ట్ బ్రిడ్జింగ్ అనేది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మెటామాస్క్ వాలెట్లో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ అయితే మీరు క్లిక్ చేయండి.
సైన్ ఇన్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు $120 అనేది మనకి యూఎస్డిటీలో అనేది కట్ అవుతుంది. తర్వాత చూసుకుంటే ఇక్కడ $0.05 ఈథీరియంలో కట్ అవుతుంది అండ్ $0.04 వచ్చేసి గ్యాస్లో కట్ అవుతుంది. సో మొత్తం ఎంత బ్రో అంటే అప్రాక్సిమేట్గా కొంచెం అటు ఇట్లు $0.10 అయితే మీకు ఈథీరియంలో కట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ మీరు ఎన్ని డాలర్స్ అయితే స్టేక్ చేయాలనుకున్నా అన్ని డాలర్స్ మీకు వాలెట్లో నుంచి కట్ అయిపోయి మీకు బేస్ నెట్వర్క్లోకి అయితే వస్తాయి. బేస్ నెట్వర్క్లో మీరు ఇక్కడ వాలెట్ ఓపెన్ చేసుకొని మీ వాలెట్లో నెట్వర్క్ అనేది బేస్ నెట్వర్క్ అయితే పెట్టుకుంటే మీకు ఇక్కడ నేను స్క్రీన్లో చూపించినట్టు మీకు కనిపిస్తుంది. లైక్ మీరు చూసుకోవచ్చు మన బేస్ నెట్వర్క్లో ఆల్రెడీ ఫండ్స్ అయితే యాడ్ అయిపోయినాయి $120 అనేది. సో ఇట్లా మీకు ఫండ్స్ అయితే యాడ్ అయిపోయి ఉంటే ఒకవేళ మీకు ఇట్లా $120 కనుక మీ వాలెట్లో కనుక వచ్చేస్తే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది midas.app అని ఉంది. ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చేయండి. వచ్చాక ఇక్కడ మీకు ఇన్వెస్ట్ నౌ అని ఉంది కదా, ఇన్వెస్ట్ నౌ అనేది అయితే మీరు క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇన్వెస్ట్ అని ఉంది కదా, ఇన్వెస్ట్ అనేది మీరు క్లిక్ చేస్తే తర్వాత ఇక్కడ ఎంబేసిస్ అని ఉంటుంది. ఎంబేసిస్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు USDC అయితే పెట్టుకోండి. USDC పెట్టేసుకుంటే ఇక్కడ పైన ఈథీరియం ఉంది కదా, ఈథీరియం కాదు USD బేస్ అని పెట్టుకోండి. బేస్ నెట్వర్క్ ఇదైతే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ USDC ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్లో చూసుకుంటే $120 ఉన్నాయి. నేను $120 మ్యాక్సిమం అయితే ఇక్కడ నేనైతే స్టేక్ చేస్తున్నా. మీరు చూసుకోవచ్చు $120 అయితే క్లిక్ చేశాక ఇక్కడ మనకి ఎంబేసిస్ టోకెన్స్ ఎంత వస్తాయి అంటే 108 టోకెన్స్ వస్తాయి, 108.6 అయితే వస్తాయి. ఇక్కడ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేద్దాము. కన్ఫర్మ్ అయితే క్లిక్ చేసేసి ఇక్కడ స్విచ్ టు బేస్, ఒకవేళ మీరు వాలెట్ ఆల్రెడీ బేస్లో ఉంటే మీకు ఇక్కడ స్విచ్ టు బేస్ అని ఏం రాదు. ఒకవేళ మీ వాలెట్ ఆల్రెడీ లేకపోతే అక్కడ స్విచ్ టు బేస్ అని వస్తుంది. మీరు వాలెట్ అనేది ఓపెన్ చేసి బేస్ నెట్వర్క్ అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి అప్రూవ్ అనేది ట్రాన్సాక్షన్ అప్రూవల్ అయితే ఇవ్వాలి మనము. సో అప్రూవల్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు మెటామాస్క్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు USDC అప్రూవల్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే $120 వాల్యూ చేసే మనము USDC అయితే మనమైతే అప్రూవ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అవైటింగ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ఆన్ చైన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను కర్సర్ మూవ్ చేస్తున్నా. 2/3 అని ఉంది కదా, ఇక్కడ 3/3 అని వస్తుంది. 3/3 అనేది అయిపోయాక నాకైతే వెంటనే అయిపోయింది. మీకు ఒక 1 minute 2 minutes అట్లా పట్టచ్చు, వెయిట్ చేయండి. తర్వాత అయిపోయాక ఇక్కడ మీకు ఇన్వెస్ట్ అని ఉంది కదా, ఇన్వెస్ట్ అనేది క్లిక్ చేసేసి ఇక్కడ మీకు సేమ్ మెటామాస్క్లో ట్రాన్సాక్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు బేస్ నెట్వర్క్లో కూడా కొంచెం ఈథీరియం అనేది ఉండాలి. నేను చెప్పడం మర్చిపోయాను మీకు. బేస్ నెట్వర్క్లో కూడా కొంచెం ఈథీరియం అనేది లైక్ ఒక ₹5 or ₹10 కనుక ఈథీరియం ఉంటే చాలు. సేమ్ ప్రాసెస్ అంతే, మీరు రిలే లింక్లో నుంచి అయితే మీరు బ్రిడ్జ్ చేసుకోవచ్చు ఆ బేస్ నెట్వర్క్కి ఈథీరియం అయితే. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సైన్ అయితే చేయండి. సైన్ అయితే చేసేసాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్ అని వచ్చింది కదా, ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ డన్. మీకు లైక్ మీకు ఏంటంటే ఎంబేసిస్ టోకెన్స్ అయితే మీ వాలెట్లో అయితే యాడ్ అయిపోయి ఉంటాయి. నేను చూపిస్తాను ఇక్కడ మీకు. మీ వాలెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ర్యాబీ వాలెట్ యూజ్ చేస్తున్నారు, మీరు మెటామాస్క్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు మెటామాస్క్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మీరు చూసుకోవచ్చు ఇక్కడ 108 టోకెన్స్ అయితే మనకి ఇక్కడ స్టేక్ అయిపోతాయి ఉన్నాయి. సో ఇక్కడ మీ అందరికి వచ్చే డౌట్ మేము ఎప్పుడు రీడింగ్ చేసుకోవచ్చు, లైక్ ఎప్పుడు మీకు ఎప్పుడు విత్డ్రా కావాలన్నా చేసుకోవచ్చు, ఇప్పుడు వెంటనే కావాలన్నా చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవచ్చు అంటే ఇక్కడ రీడింగ్ అని ఉంది కదా ఆప్షన్, ఈ రీడింగ్ మన ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంబేసిస్ టోకెన్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తుంది మీ వాలెట్లో. ఒకవేళ మీకు వాలెట్లో కనపడకపోయినా పర్లేదు, ఇక్కడ రీడింగ్లో వచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు కనిపిస్తుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ రీడింగ్ అనేది కొట్టేసుకుంటే ఇక్కడ అమౌంట్ రీడింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఇష్టం ఎన్నైనా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. లైక్ 108 కావాలంటే మొత్తం విత్డ్రా చేసుకుంటే 108.6 మీరు చూసుకోవచ్చు. మనం $120 అయితే ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, $119.40 అంటే లైక్ $0.6 అయితే కట్ అయింది మధ్యలో ఫీజు అయితే. తర్వాత మీరు విత్డ్రా చేయాలి అనుకుంటే ఇక్కడ రీడింగ్ అనేది కొట్టేశాక ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఇక్కడ USDC అనేది మీకు బేస్ నెట్వర్క్లో వస్తుంది. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేసి అప్రూవ్ కొట్టేస్తే మీకు 2 సార్లు ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఆ 2 సార్లు ట్రాన్సాక్షన్ అనేది క్లిక్ చేస్తే మీకు USDC టోకెన్స్ అయితే మీకు బేస్ నెట్వర్క్లో మీ వాలెట్లోకి అయితే వచ్చేస్తాయి. సో అది మీకు ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు, మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడైతే మీరు విత్డ్రా అయితే చేసుకోండి. అందులో అయితే ఎటువంటి కండిషన్స్ లేవు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా మీరు అమౌంట్ అయితే మీరు డిపాజిట్ చేశాక మీ ఇక్కడ మిడాస్ గిల్డ్ అయితే ఉంది, ఈ మిడాస్ గిల్డ్లోకి అయితే వచ్చేయండి. మనమైతే ఇక్కడ అయితే రోల్స్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఇవన్నీ క్లెయిమ్ చేసుకున్నా చేయకపోయినా పర్లేదు, మీరు స్టేక్ చేస్తే చాలు. కాకపోతే రోల్స్ కూడా క్లెయిమ్ చేసుకుంటే బెటర్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి హోల్డ్ అట్లీస్ట్ 10 MB. ఒకవేళ మీరు $12 అట్లా ఇన్వెస్ట్ చేస్తే మీకు 10 MB కన్నా వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ రిఫ్రెష్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒకవేళ 10 MB కనుక మీకు ఆల్రెడీ హోల్డ్ చేస్తూ ఉంటే మీకు ఆ రోల్ అనేది మీకు యాక్టివేట్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్పాట్ అండ్ రోల్. నేను $120 అంటే నాకు 106 MB వచ్చింది కదా, 106 అంటే 100 అబోవ్ ఉంది కాబట్టి నాకైతే ఈ రోల్ వస్తుంది స్పాట్ అండ్ రోల్. ఇక్కడ చూసుకోవచ్చు నేను
చెప్పాను కదా మనకి స్పార్టన్ రోల్ వస్తుందని చెప్పేసి. ఇక్కడ మీరు రిఫ్రెష్ కొట్టండి. మీకు ఒకవేళ మీరు 10 టోకెన్స్ కనుక 10 ఎంబీసీస్ ఉంటే మీరు పైన గిల్డ్ అయితే ఇదిగో ఇది కనిపిస్తుంది కదా హెర్క్లెస్ అనేది, ఇదైతే మీరు రిఫ్రెష్ కొట్టండి. ఇక్కడ మీకైతే రిఫ్రెష్ అయిపోయి యూ హ్యావ్ యాక్సెస్ అని వస్తుంది. నేను ఇక్కడ ఏంటంటే మనకి 100 ఎంబీసీస్ కంటే పైన ఉన్నాయి కాబట్టి వాలెట్ హోల్డింగ్స్. సో ఇక్కడ నాకు ఈ సెకండ్ రోల్ వచ్చింది. ఈ రోల్ వచ్చేసాక ఒకవేళ మీరు 1000 పైన చేసి ఉంటే మీకు ఇట్లా ఆర్చెలీస్ రోల్ అనేది వస్తుంది. ఇట్లా మీకు రోల్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది కదా, రిఫ్రెష్ బటన్ అయితే క్లిక్ చేస్తే మీకు మిడాస్ డిస్కార్డ్ ఏదైతే ఉందో ఆ డిస్కార్డ్లో మీకు రోల్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది. సో అంతేగా ఇంక వీడియో అయితే. అండ్ మీరు మళ్ళీ చెప్తున్నాను, మీరైతే లోన్స్ తీసుకోవడం కానీ ఇంకోటి చేసి మీరు అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. మీ దగ్గర ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ని బట్టే మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ క్రిప్టోలో వచ్చి ఉంటేనే, లైక్ క్రిప్టోలో ఏదన్నా ఏ డ్రాప్స్లో ప్రాఫిట్ వచ్చి ఉంటేనే చేయండి. అది కూడా మీరు కేర్ఫుల్గా మీ రిస్క్ ఎంతవరకు ఉందో చూసుకొని మీరైతే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి చెప్తున్నాను, నేనైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ని అయితే కాదు మీకు అడ్వైజ్లను ఇవ్వడానికి. నేనైతే ఇక్కడ మీకు జస్ట్ డెమో మాత్రమే చూపించాను, ఇట్లా స్టేక్ చేయొచ్చు అని చెప్పేసి. మీ ఇష్టం ఉంటే స్టేక్ చేయండి, లేదంటే వదిలేయండి, ఇంకంతే. వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి.